హాయ్, వెల్కమ్ టు హరీస్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్లో 9th లెసన్లో ఉండడం అనేది జరిగింది. సెమిస్టర్ 2 ఈవీఎస్ చూడండి, మాట్లాడుకుందాం అనే లెసన్లో ఉండడం అనేది జరిగింది. చూడండి, లెసన్లోకి వెళ్ళే ముందు విద్యార్థికి సిద్ధించే సామర్థ్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. విద్యార్థికి సిద్ధించే సామర్థ్యాలు చూడండి. ఇందులో ఫస్ట్ వన్, కలిసి మాట్లాడడం అర్థం చేసుకుంటారు. విద్యార్థి అనేవాడు కలిసి మాట్లాడడం అనేది అర్థం చేసుకుంటాడు. సమాచార ప్రసారానికి ఉపయోగించే వివిధ రకాల పద్ధతులు, వస్తువులను గుర్తిస్తారు. ఆధునిక, ప్రాచీన సమాచార ప్రసార పద్ధతుల మధ్య భేదాలను తెలుసుకుంటారు. మనుషులు, జంతువుల్లో అనుసరించే వివిధ రకాల సమాచార ప్రసార పద్ధతులను అర్థం చేసుకుంటారు. వివిధ రకాల భావాలను, భావ వ్యక్తీకరణలను అవగాహన చేసుకుంటారు. ఇది విద్యార్థికి సిద్ధించే సామర్థ్యాలు అన్నమాట. ఓకే, మనకి లెసన్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ అనురాధ తాత నాయనమ్మలతో కొండాపురంలో నివసిస్తుంది. ఇక్కడ ఫోన్ సంభాషణ ఇచ్చారండి. ఇది మనకి చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ అంటే ఏమి ఇచ్చారు చూడండి. ఇతరులకు మన భావాలను, ఆలోచనలు తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ అంటారని చెప్పాడు అనమాట. మన యొక్క భావాలను, ఆలోచనలను తెలియపరిచే విధానమే భావ వ్యక్తీకరణం అంటారు. చూడటం, తల ఊపటం, కాళ్ళు చేతులు కదపటం మొదలైన శారీరక సంజ్ఞల ద్వారా భావాలను ఇతరులకు తెలియజేస్తాం. సంజ్ఞలు అంటే గుర్తులు. చూడండి, చూడటం ద్వారా, తల ఊపటం ద్వారా, కాళ్ళు చేతులు ఊపటం ద్వారా మనం ఇతరులకు మన యొక్క భావాన్ని తెలియజేస్తాం అనమాట. ఇవి కూడా కమ్యూనికేషన్ విధానాలే. ఓకే, నెక్స్ట్, నాకు తెలియదు అని మాట్లాడకుండా నువ్వు ఎలా చెప్పగలవు? చూడండి, భావ వ్యక్తీకరణకి ఇంకా ఏమైనా సాధనాలు ఉన్నాయా అని అడగడం జరిగింది. తర్వాత కింది చిత్రాలను పరిశీలించండి. చూడండి, ఇక్కడ పటం 1, తర్వాత పటం 2. ఓకే, ఇక్కడ నార్మల్గా ఇద్దరు ఒకే దగ్గర ఉండి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, వేరొక చోట ఉండి అలా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, పటం 1లో పిల్లలు ఏం చేస్తున్నారు? వారు ఒకరితో ఒకరు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు. పటం 2లో వారు ఎలా మాట్లాడుకుంటున్నారు? వారు ఏ విధంగా ఒకరితో ఇంకొకరు మాట్లాడుతున్నారు. అది చూడండి, మీకు తెలుసా అని ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. చూడండి, నృత్య కళాకారులు, మైమ్ కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తపరచుటకు ముద్రలను ఉపయోగిస్తారు. చూడండి, ముద్రలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, మనం భావ వ్యక్తీకరణ ఎలా చేస్తాం? కమ్యూనికేషన్ ముఖ్య ఉద్దేశం భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం. కమ్యూనికేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భావాలు, ఆలోచనలను మనం ఇతరులతో పంచుకోవడం. ఒకరితో ఒకరు రెండు రకాలుగా తమ భావ వ్యక్తీకరించవచ్చు. ఒకరితో ఒకరు రెండు రకాలుగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే మౌఖిక సంభాషణ, రెండవది శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణ ఒకటి, శబ్ద సంభాషణ ఒకటి. మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరికొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం మాట్లాడు కానీ ఉంటారనమాట. ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకుంటారు. శబ్ద సంభాషణలో వ్యక్తి తమ భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులకు అర్థం చేయగలుగుతారు. చూడండి, శబ్ద సంభాషణలో వ్యక్తి తమ భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. అది చూడండి, ఇక్కడ ఇమోజీలు ఇవ్వడం అనేది జరిగింది. మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కో సింబాలిక్ అండి. చూడండి, పటంలో వ్యక్తపరిచిన హావభావాలను గమనించండి. వీటిని ఎమోజీలు అంటారు. భావ వ్యక్తీకరణ రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, రెండోది పరోక్ష భావ వ్యక్తీకరణ.
ప్రత్యక్షము అంటే చూడండి, స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడడం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటాం. అంటే మాట్లాడే పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మన దగ్గరలోనే, మన ముందే ఉంటారన్నమాట. మన కంటికి కనిపిస్తారో మన ముందే ఉంటారు. ఇక్కడ వ్యక్తుల భావాలను, ఆలోచనలు వారి శారీరక కదలికల ద్వారా వ్యక్తపరుస్తారు. కరచలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. చూడండి, షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పరోక్ష భావ వ్యక్తీకరణ. మనం దూరదర్శిని చూడటం ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతాం. దీనిని పరోక్ష భావ వ్యక్తీకరణ అంటాం. ఇక్కడ దూరదర్శిని అంటే టీవీ చూడడం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం కాబట్టి దాన్ని పరోక్ష భావ వ్యక్తీకరణ అంటారని తెలియజేశారు. ఇక్కడ చూడండి, మనం పోస్ట్ కార్డులు, ఫోన్ కాలు, మెయిల్ మెసేజ్లు మొదలైన వాటిని పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తాం. చూడండి జాగ్రత్తగా, పోస్ట్ కార్డు, ఫోన్ కాలు, మెయిల్ మెసేజ్లు వంటివన్నీ కూడా పరోక్షం అనమాట. అంటే పర్సన్ మన దగ్గర ఉండడు కాబట్టి పరోక్షం అనమాట. ఓకే, నెక్స్ట్ పెద్దల మాట. మీరు పెద్దవారు దూరంగా ఉన్నవారి బంధువులతో ఎలా మాట్లాడారో అడిగి తెలుసుకోండి. మీ పెద్దవారు ఇంతకుముందు అంటే ముందు రోజుల్లో ఇవి ఏవి లేనప్పుడు ఎలా మాట్లాడేవారో తెలుసుకోమన్నారు. చూడండి, ఇక్కడ చిత్రాలను గమనించమన్నాడు. చూడండి, భావ వ్యక్తీకరణ చరిత్ర చూడండి, ప్రాచీనం నుండి డిజిటల్కు. ఓకే, చూడండి, ఇక్కడ డంకా మోగిస్తున్నారు. ఇక్కడ పొగ పెట్టడం, పావురాల ద్వారా, గుర్రాల ద్వారా సమాచారం అనేది చూడండి ఎలా పంపిస్తున్నారు. చూద్దాం. పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి వారు చెప్పదలుచుకున్నది డంకా ధ్వని ద్వారా, పొగ ద్వారా సంకేతాలు ఇవ్వటం, పావురాల ద్వారా లేఖలు పంపటం, మనుషుల ద్వారా లేదా గుర్రపు స్వారీ చేసే వారి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వర్తమానం పంపేవారు. ఇది మనకి ఇచ్చిన డయాగ్రామ్. చూడండి, ఇక్కడ డంకా మోగించడం ఫస్ట్ వన్, ఇక్కడ పొగ పెట్టడం ద్వారా, చూడండి థర్డ్ వన్ పావురం ద్వారా పంపిస్తున్నారు. ఇక్కడ చూడండి, గుర్రపు స్వారీ చేసేవారి ద్వారా కూడా మనకి సమాచారం పంపించడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ బాక్స్లో, ఈ రోజుల్లో దూరంగా ఉన్నవారికి మెయిల్ మెసెంజర్ ద్వారా మన భావాలను వ్యక్తం పరుస్తున్నాం. ఇది చూడండి, ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో అంటే మెయిల్ మెసెంజర్ ద్వారా మన భావాలను అనేది వ్యక్తపరుస్తున్నాం. వినికిడి లోపం ఉన్న వ్యక్తులు తమ భావాలను ఎలా వ్యక్తపరుస్తారో తెలుసా? చూడండి, ఇక్కడ ఇలా పిడికిలు బిగించి ఉంటే ఏ, చూడండి ఇక్కడ ఎస్, ఇక్కడ ఎల్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, క్రింద ఇచ్చిన సంకేతాలు సంజ్ఞలను చూడండి. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటను సాంకేతిక భాష అంటారు. చూడండి, భావాలను గుర్తుల ద్వారా, ఏమైనా గుర్తుల ద్వారా వ్యక్తపరిస్తే దాన్ని సాంకేతిక భాష అంటారు. చెవిటి మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సాంకేతిక భాషను ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ భావ వ్యక్తీకరణ అవసరం ఏమిటి? మీరు ఎప్పుడైనా దిష్టి బొమ్మలను చూసారా? రైతుల పొలంలో ఎందుకు దిష్టి బొమ్మలు పెడతారు? చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక దిష్టి బొమ్మ ఇవ్వడం అనేది జరిగింది. పక్షులు పొలంలోని ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతులు దిష్టి బొమ్మలను పెడతారు. పక్షులు దిష్టి బొమ్మను చూసి కాపలా మనిషిగా ఊహించుకుంటాయి. ఇది కూడా ఒక రకమైన భావ వ్యక్తీకరణే, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా చీమలు మాట్లాడుకోవడం చూసారా? చీమలు మాట్లాడుకోవడం ఎప్పుడైనా చూసారా అని అడగడం జరిగింది. చీమలు తమ భావాలను ఎలా వ్యక్తపరుస్తాయి? చీమలు వాటి కాళ్ళు, తల ద్వారా ఒకదానితో మరొకటి భావాలను వ్యక్తపరుస్తాయి. చీమలు కాళ్ళు, తల ద్వారా భావాలను వ్యక్తపరుస్తాయి. పక్షులు, జంతువులు వాటి భావాలను ఒకదానితో మరొకటి వ్యక్తపరచగలవా? జంతువులు ఎలా భావ వ్యక్తీకరణ చేస్తాయో మీకు తెలుసా? చూద్దాం. పక్షులు, జంతువులు వాటికి కలిగే కోపం, ప్రేమ, భయం వంటి భావాలను రకరకాల పద్ధతుల ద్వారా వ్యక్తపరుస్తాయి. వివిధ జంతువులు వివిధ పద్ధతుల ద్వారా భావాలను వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. దృశ్య భావ వ్యక్తీకరణ. చూడండి, దృశ్య భావ వ్యక్తీకరణ. తాబేలు, నత్తలు బెదిరినప్పుడు ఏమైతే రక్షణ కోసం వాటి తలను ముడుచుకుంటాయి. ఓకే, తాబేళ్ళు, నత్తలు భయపడినప్పుడు అంటే బెదిరింపులకు గురైనప్పుడు రక్షణ కోసం తల ముడుచుకుంటాయి. కుక్కలు సంతోషంతో ఉన్నప్పుడు వాటి తోకని ఊపుతాయి. ఓకే, ఇది చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. చూడండి ఇది. ఓకే,
తర్వాత శ్రవణ భావ వ్యక్తీకరణ. ఏనుగులు ఘీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి. ఏనుగులు ఘీంకరించడం ద్వారా దూరంతో ఉన్న ఇతర జంతువులతో అనేవి మాట్లాడడం జరుగుతుంది. గుంపులో ఇతర తోడేళ్ళను పిలవడానికి తోడేళ్ళు ఓల వేస్తాయి. చూడండి, ఓల పెడతాయి అన్నమాట తోడేళ్ళు ఇతర గుంపును పిలవడానికి. మీ పెంపుడు జంతువైన కుక్క మిమ్మల్ని నాకడం ఎప్పుడైనా గమనించారా? అలా ఎందుకు చేస్తుంది? క్వశ్చన్. స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ చూద్దాం. కుక్కలు, పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తాయి. అలా నాకడం ద్వారా వాటి పిల్లలను శుభ్రం చేస్తాయి, ఉద్దీపన చేస్తాయి. ఓకే. కోతులు, బబూన్లు ప్రేమను కనపరచడానికి ఒకదానికొకటి దువ్వుకుంటాయి. చూడండి, కోతులు పేలు చూసుకుంటున్నాయి అనుకుంటా మనం ఇలా ఒకదానికొకటి ప్రేమ వ్యక్తం చేయడం ఉంటుంది. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఇచ్చారు, కుక్క నాకడం. ఇక్కడ చూడండి కోతులు ఒకదానికొకటి పేలు చూసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి తర్వాత మనకి వాగల్ డాన్స్ అనేది తేనెటీగలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియజేస్తాయి. చూడండి, కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియపరుస్తాయి. దీన్నే వాగల్ డాన్స్ అంటాం అన్నమాట. చూడండి, ఇదిగో ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత రసాయనిక భావ వ్యక్తీకరణ. తర్వాత చూడండి, పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. చూడండి, ఇక్కడ పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. పిల్లులు. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. చూడండి, పాములు, కుక్కలు కూడా శత్రువులను గుర్తించడానికి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం పిల్లులు కూడా. చూడండి, ఇక్కడ కీలక పదాల్లో భావ వ్యక్తీకరణ, సాంకేతిక భాష, మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ, ఫోన్, సెల్ ఫోన్, దృశ్య భావ వ్యక్తీకరణ, శ్రవణ భావ వ్యక్తీకరణ, వాగల్ డాన్స్ అని ఇవ్వడం జరిగింది. మనం ఏం నేర్చుకున్నాం? సమాచారం ఒకరి నుండి ఇంకొకరికి చేరడాన్ని భావ వ్యక్తీకరణ అంటారు. చూడండి, సమాచారం ఒకరి నుండి ఇంకొకరికి చేరడాన్ని భావ వ్యక్తీకరణ అంటారు. భావ వ్యక్తీకరణ రెండు రకాలు: ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ. పరోక్షంగా మాట్లాడడానికి పోస్ట్ కార్డ్, సెల్ ఫోన్, ఇంటర్నెట్ వాడతాం. మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరితో ఒకరు నేరుగా కానీ ఫోన్లో కానీ మాట్లాడతారు. శబ్ద సంభాషణలో ఒకరు తమ ఆలోచనలను హావభావాలతో పంచుకుంటారు. జంతువులు కూడా తమ భావాలను వ్యక్తపరుస్తాయి. దృశ్య, శ్రవణ, స్పర్శ, రసాయనిక చర్యల ద్వారా జంతువులు తమ భావాలను వ్యక్తపరుస్తాయి. చూడండి, దృశ్య, శ్రవణం చూడటం, వినటం, స్పర్శ ద్వారా రసాయనిక చర్యల ద్వారా జంతువులు తమ భావాలను వ్యక్తపరుస్తాయి. సరైన సమయంలో సరైన పరికరాలను సంభాషించడానికి వాడాలి. ఓకే. జంతువుల పట్ల ప్రేమను కనబరచాలి. నెక్స్ట్, అభ్యాసాన్ని మెరుగుపరచుకోవడంలో విషయ అవగాహనకు సంబంధించి ప్రశ్నలు ఇచ్చారు. భావ వ్యక్తీకరణ అనగానేమి? దూరంగా ఉన్న వారితో మీరు ఎలా సంభాషిస్తారు? పరోక్ష భావ వ్యక్తీకరణకు రెండు విషయం. పరోక్షము అంటే మనం ఇక్కడ ఉండం కాబట్టి ఏం చెప్పొచ్చు? ఫోన్ ఒకటి చెప్పొచ్చు, తర్వాత పోస్ట్ కార్డు ఒకటి చెప్పొచ్చు. వివిధ రకాల శబ్ద సంభాషణల గురించి రాయమని అడిగాడు. ఇక్కడ పూర్వకాలంలో సంభాషించడానికి వాడిన పద్ధతుల గురించి రాయమన్నాడు. డంకా ఒకటి, పొగ పెట్టడం ఒకటి చెప్పాం, పావురాల ద్వారా లెటర్స్ పంపించడం, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. సంకేత భాష గురించి తెలుసుకోవడానికి మీ టీచర్ని అడగమన్నారు. తర్వాత ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన. మీ పరిసరాల్లోని పెంపుడు జంతువులు ఎలా వాటి భావాలను వ్యక్తపరుస్తున్నాయో గమనించాలి. సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పని. పరోక్ష భావ వ్యక్తీకరణకు వాడే సాధనాల గురించి తెలుసుకోమంటున్నాడు. పరోక్షము అంటే చెప్పాను కదా, వేరొక ప్లేస్లో ఉండడం అనమాట. ఆ మనిషి మనకు కనిపించడం, మనం తనతో కమ్యూనికేట్ అవుతాం. చూడండి, పరోక్ష భావ వ్యక్తీకరణ వాడే 4 ఎమోజీలు రాయమని చెప్పాడు. డయాగ్రామ్ గీయాలి. నెక్స్ట్, ప్రశంస. చెవిటివారు సాంకేతిక భాషలో మాట్లాడడం నువ్వు గమనించినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తావు అని ఇక్కడ మన ప్రశంసలో క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. అయితే చూడండి, మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.